నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తూ ఉంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు భాను ప్రకాష్ అనే పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి ఇది క్లియర్గా మీకు చూపిస్తాను. సో సగం మంది భాను అని, సగం మంది ప్రకాష్ అని పిలుస్తారు. సో ఈ భానులో ఏముంది, ప్రకాష్లో ఏముంది, రెండు భాను ప్రకాష్ కలిపితే ఏమొస్తుంది మీకు చూపిస్తాను. BHANU PRAKASH భాను ప్రకాష్. సో 2 8 1 5 3 10 11 16 19. ఈ 19 నంబర్ అనేది 19లో 4 ఓవల్స్ 15 కాన్సనెంట్స్. ఈ 19 రాంగ్. సో ఈ 19 నంబర్ని మానసిక ఆందోళన, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం నంబర్ అంటారు. పైథాగరస్ సిస్టంలో 19 నంబర్, చైల్డింగ్ గురించి చెప్పట్లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పైథాగరస్ సిస్టంలో 19 నంబర్ వస్తే అర్లీ డెత్ ఉంటుంది. ఇలా ఉండే హీరో శ్రీహరి ఐరన్ మ్యాన్ లాగా బాడీ బిల్డరు, ఫైట్ మాస్టరు 45 ఏళ్లకే చనిపోవడం జరిగింది. సావిత్రి 42కి చనిపోవడం జరిగింది. సిల్క్ స్మిత 37 సూసైడ్ చేసుకుంది. ఈ నంబర్ ఉండే సౌందర్య, వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ 19 అలాంగ్ విత్ 16. వీళ్ళందరికీ 16లు ఉన్నాయి, 19 ఉంది. సో 19 ఈజ్ అ నంబర్ ఆఫ్ కొలాప్స్ ఇన్ హెల్త్, ఇన్ వెల్త్, ఇన్ రిలేషన్స్. వెరీ వెరీ బ్యాడ్ నంబర్, పడిపోయే నంబర్. సో ప్రకాష్లో 7 9 1 2 1 1 8 9 10 12 13 22 29. 29లో 2 ఓవల్స్ 27 కాయిన్. ఈ 27 రాంగ్, 29 రాంగ్. ఈ 29 అంటే 2 చంద్రుడు, 9 కుజుడు. 2 బరువు తక్కువ, 9 బరువు ఎక్కువ. సో 29 వాళ్ళు 3 రోజులు బాగుంటే 3 రోజులు బాగుంటారు, 3 రోజులు నవ్వుతుంటే 3 రోజులు ఏడుస్తూ. ఇంబ్యాలెన్సింగ్ లైఫ్. ఒక ప్రాబ్లం పోతుంటే ఇంకో ప్రాబ్లం వెయిటింగ్లో ఉంటుంది 29లో. అండ్ 29 వల్ల కష్టాలు ఎక్కువ ఉంటాయి. అండ్ 70%లో ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. సో 29 ఈజ్ నో గ్రోత్ నంబర్, నో డెవలప్మెంట్ నంబర్. ఇప్పుడు ఎక్కడున్నామో 10 ఏళ్ళ తర్వాత అక్కడే ఉంటాం. అది 29. తర్వాత 27 ఉంది, 2 ఓవల్స్ పోతే. ఈ 27 పైకి తీసుకెళ్ళి 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది ఈవెన్ పైకి తీసుకెళ్తుంది. 99,995 మందిని కిందకు వదిలేస్తుంది. ఒక రేంజ్కి వెళ్ళాక ఇల్లు కట్టుకున్నాం, మంచి కారు కొనుక్కున్నాం, ఒక 5-6 ఏళ్ళు బాగున్నాం, ఒక్కసారిగా పడిపోయి అప్పులు, కష్టాలు, బాధలు, డిప్రెషను, సూసైడ్ థాట్స్ చూపించేది 27. సో ఒకప్పుడు బాగున్నామే, ఇప్పుడు బాగలేమే, అప్పుడు సంపాదించామే, ఇప్పుడు సంపాదించట్లేదు, అప్పుడు ఆనందంగా ఉన్నామే, ఇప్పుడు ఆనందం లేదు. ఆ తేడాలు చూపించేది 27. సో అది భీముడు గెద లాంటిది, అందరూ మొయ్యలేరు. ఆ 27 వల్ల కింద పడి నలిగిపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. 99% ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో ఈ 27 నంబర్ పైథాగరస్ సిస్టంలో డిప్రెషన్ అండ్ సూసైడ్ నంబర్ అంటారు. హీరో ఉదయ్ కిరణ్ ఇదే నంబర్, మనసు మమత హీరోయిన్ శ్రావణ్ ఇదే నంబర్, సుశాంత్ సింగ్ ఇదే నంబర్, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ ఇదే నంబర్. ఆయన సూసైడ్ చేస్తున్నారు. 1,000 కోట్ల ఆస్తి ఉంది. సో
ఈ 27లో ఉంటే మనసు బాగుండదు, నిద్ర సరిగా పట్టదు, ఎక్కువ మేలుకొని ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, వచ్చిన దాంతో తృప్తిగా ఉండరు, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇక్కడ కలిపితే 19 + 29 = 48. 48 = 12. సో 48 అంటే అర్థం ఏంటంటే ఒక మనిషికి ఇక్కడ చాలా ధనం ఉంది, ఈ ధనాన్ని వదిలేసి లేని వైపు వెతుక్కుంటా వెళ్ళేవాడే 48. సో ఇక్కడ ఉన్న ధనం ఉంటే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుందని ఇక్కడ ఉన్నది వదిలేసి రాంగ్ రూట్లో పోయేవాడు 48. ఈ నంబర్లో మోనికా బేడి, ఆమె బాగా సినిమాలు సంపాదించి ఆమె రాంగ్ రూట్లో పోయి దొంగ పాస్పోర్ట్ కేసులు ఇరుక్కొని జైలు పాలయ్యింది. సో బీజేపీ నాయకుడు బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి ఆయన సరిగ్గా 2 లక్షలు తీసుకోలేక ఇబ్బందులు పడి ఆయన జైలు పాలు వెళ్ళాల్సి వచ్చింది. సో అన్ఫార్చునేట్ డెత్ ఆఫ్ బంగారు లక్ష్మణ్. నిజంగా బంగారు లాంటి మనిషే, బట్ ఈ 48 నంబర్ ఆయన జీవితాన్ని తలకిందులు చేసేసింది. దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ నంబర్. 48 అంటే 12. 12 అంటే ఒక మనిషి కాళ్ళకు ఊరేసి వదిలేస్తే తలకాయ కిందకి కాళ్ళు పైకి, ఏది అడిగినా ఉల్టా ఉల్టా ఉల్టా. మా ఫ్రెండ్ భాను ప్రకాష్ తిరుపతిలో ఉన్నారు, డాక్టర్ ఆయన. సో పక్కింట్లో అబ్బాయి ఆయన డాక్టరే, షూరిటీ అడిగితే 70 లక్షలు షూరిటీ ఇచ్చాడు. వాడు చిన్నగా అన్ని సర్దుకొని బాంబే చెక్కేశాడు ఆ డాక్టరు. ఇద్దరు ఫ్రెండ్సే చాలా ఏళ్ళగా. అతను నార్మల్ డాక్టరు, ఇతను భానుప్రకాష్ గవర్నమెంట్ డాక్టరు. సో నేను వద్దని చెప్పాను, షూరిటీలు ఇవ్వద్దురా నాయనా అని చెప్తే ఫ్రెండ్షిప్ ఉండేది ఎందుకు అని నా క్లాస్ పీకాడు. పీకిన తర్వాత ఆ డబ్బులకి మళ్ళీ ఒక 20-30 లక్షలు వడ్డీ కట్టుకొని అన్నీ క్లియర్ అయ్యి ఇప్పుడు భవానీ నగర్లో సప్తగిరి డయాబెటిక్ సెంటర్ నేను కరెక్షన్ ఇచ్చాను, హాస్పిటల్ కరెక్షన్ ఇచ్చాను, ఓపీ బాగా పెరిగింది, పేరు బాగా పెరిగింది. సో తిరుపతిలో లక్ష్మీపురం కాలనీలో మంచిగా డూప్లెక్స్ విల్లా కట్టుకున్నాడు, ఒక 4-5 crores హాస్పిటల్ కట్టుకున్నాడు భవానీ నగర్లో. ఈజ్ లీడింగ్ డాక్టర్. ఇంకొక లీడింగ్ డాక్టర్ తిరుపతిలో తిరుపతి డయాబెటిక్ సెంటర్ డాక్టర్ కోటేశ్వరరావు నా క్లాస్మేట్. సో ఆల్మోస్ట్ ఆల్ లీడింగ్ డాక్టర్స్ ఇన్ ద స్టేట్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ ఆర్ మై క్లాస్మేట్స్. ఇంకా నాతో పాటు చదువుకున్న ప్రొఫెసర్స్ ఇప్పుడు డిపార్ట్మెంట్ హెచ్ఓడీలుగా ఉంటున్నారు. సో ఈ భానులో 19, ప్రకాష్లో 27, 29, భానుప్రకాష్లో 48 నంబర్ రావడం దోషాలు. ఒక పేరు అనేది ఎలా ఉండాలంటే అమృతం ఇచ్చేలాగా ఉండాలి. సో యూజువల్గా 40% నేమ్స్లో కరెక్షన్ ఉండదండి. ఒక 40% నేమ్స్లో ఒక రాంగ్ నంబర్ ఉంటుంది. 20% పేర్లలో 2-3 రాంగ్ నంబర్స్ ఉంటాయి. వాళ్ళు ఏది పట్టినా మట్టి అయిపోతుంటుంది. 40% మిడిల్గా ఉంటారు, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. 40కి ఏది పట్టినా బంగారమే. సో అందరూ ఆ 40లో ఉండాలని కోరుకుంటారు. అంటే 40 షుడ్ బికమ్ 100 విత్ నేమ్ కరెక్షన్స్. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888, 8688157777, 9966000317.
9133 నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలానంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.